ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభు కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని, మీ ఆత్మీయ జీవితంలో దినదినాభివృద్ధి చెందుతున్నారని ఆశిస్తూ ఉన్నాను. గడిచిన 7 నెలలుగా దేవుడు మనందరినీ కాచి కాపాడి తన కృపలో భద్రపరిచి మరొక నూతన మాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన 7 నెలలుగా ఎన్నో శోధనలు, ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ దేవుడు వాటన్నిటి నుండి మనల్ని విడిపించి ఈ నూతన నెలని దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. ఈ 8వ నెల మొదటి రోజున దేవుడు మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానం నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనం. భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగజేయు రక్షణను ఊరకే నిలుచుండి చూడుడి. మోషే ఇశ్రాయేలీల ప్రజలను ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చినప్పుడు ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటూ, ఎన్నో అపాయాలు ఎదుర్కొంటూ, ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ వారందరినీ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం వారికి అడ్డొస్తుంది. ఎర్ర సముద్రం వారికి అడ్డొచ్చినప్పుడు వారు మోషే మీద సనుగుతూ ఉంటారు. మోషే యెహోవాకు ప్రార్థించినప్పుడు దేవుడు చెప్పిన మాట ఇది మోషేతో. తర్వాత ఆ మాటని మోషే ఇశ్రాయేలీల ప్రజలకు చెప్తాడు. మీరు ఊరకనే నిలిచుండి యెహోవా నేడు మీకు అనుగ్రహించిన రక్షణను మీరు చూడండి. అప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందంటే ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా వారి పరిస్థితి ఉంది. ఎందుకంటే వెనక్కి వెళ్దామంటే రాజు సైన్యాన్ని వేసుకుని వస్తూ ఉన్నాడు. పోనీ ముందుకు వెళ్దామంటే సముద్రం అడ్డుగా ఉంది. వారు ఎటూ కదలలేని పరిస్థితి. అయితే మోషే మాత్రం భయపడలేదు. ఎందుకంటే ఇక్కడ దాకా దేవుడే నడిపించాడు, ఇక ముందు కూడా దేవుడే నడిపిస్తాడు అన్నట్లుగా దేవుడి మీద అతను విశ్వాసం ఉంచాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు చెప్తాడు, నీ చేతి కర్రను సముద్రం వైపు చాచు అని. ఎప్పుడైతే మోషే తన కర్రను సముద్రం వైపు చూపాడో ఆ సముద్రం 2 పాయలవటం, తర్వాత ఆ ప్రజలంతా ఆ దారిలో కూడా నడిచి రావటం, తర్వాత ఆ సముద్రంలోనే ఫరో సైన్యాన్ని అంతటిని ముంచేయటం, ఇదంతా మనకి తెలిసిందే. ఈరోజు దేవుడు మనకి ఈ వాగ్దానాన్ని ఎందుకు అనుగ్రహించాడంటే ఈరోజు కూడా చాలామంది పరిస్థితి అంతే ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి, ఎలా ఈ పరిస్థితుల నుండి బయటపడాలి, ఈ శ్రమ నుండి ఎలా బయటపడాలో కూడా అర్థం కాని ఆ పరిస్థితి, ఇంకా మరణమే శరణం అన్నట్లుగా చాలామంది జీవితాలు ఉన్నాయి. అయితే దేవుడు ఎలా అయితే ఇశ్రాయేలీల ప్రజల్ని నడిపించాడో ఒక వినూత్నమైన కార్యాన్ని అక్కడ దేవుడు జరిగిస్తాడు. సముద్రాన్ని చీల్చి మరీ వారికి దారిని ఇస్తాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా అలాంటి పరిస్థితులే ఉండొచ్చు. ఈ శ్రమల నుండి ఎలా బయటపడాలి, ఇక నాకు వేరే మార్గమే లేదా, మరణమే దారి అన్నట్లుగా మన జీవితం ఉండొచ్చు. కానీ మనం ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో దేవుడు ఒక నూతనమైన కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. ఆ శ్రమల మధ్యలోనే ఒక మార్గాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. వాటి నుండి ఎలా బయటపడాలో తెలియని స్థితిలోనే ఒక అద్భుతమైన ఆలోచనని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. వాటి నుండి మనందరినీ తప్పిస్తాడు. వారికి అడ్డుగా ఉన్న ఆ సముద్రమే ఎలా వారికి దారిచ్చిందో, ఎలా వారిని ఆ శ్రమ నుండి తప్పించిందో, అలాగనే దేవుడు కూడా మన శ్రమల నుండి మనకి ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తాడు. ఎలా మన శ్రమల నుండి బయటపడాలో, ఎలా మనం ఆ శోధనని ఎదుర్కోవాలో, ఆ శ్రమని ఎదుర్కోవాలో, ఎలా దీని నుండి విడుదల పొందాలో ఒక మార్గాన్ని ఆయన మనకి చూపిస్తాడు. ఎప్పుడైతే మనం ఆయన మీద విశ్వాసం ఉంచుతామో అప్పుడు ఆయన తప్పకుండా చూపిస్తాడు. కాబట్టి భయపడద్దు, దిగులు పడద్దు. దేవుడు ఈరోజు ఆనాడు ఇశ్రాయేలీలతో చెప్పిన మాట ఈనాడు దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు, మీరు ఊరకే నిలుచుండి దేవుని కార్యాన్ని చూడండి అని. ఎప్పుడైతే మనం మౌనం అవుతామో దేవుడు అప్పుడే మన విషయంలో జోక్యం చేసుకుంటాడు. మన పరిస్థితుల గురించి మనం దారులు ఎత్తుకుంటే దేవుడు కూడా మౌనం అవుతాడు. ఎప్పుడైతే మన పరిస్థితిని దేవునికి అప్పచెప్పి మనం మౌనం అవుతామో తప్పకుండా అప్పుడు దేవుడు మనకున్న ఈ శ్రమ నుండి మనల్ని విడిపిస్తాడు. ఈరోజు ఒకవేళ ఏ శ్రమలో ఉన్నారో, ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ శోధనలో ఉన్నారో, ఎలా బయటపడాలో అర్థం కాని స్థితిలో ఒకవేళ ఉన్నారేమో, ఆనాడు అడ్డుగా ఉన్న ఎర్ర సముద్రమే వారికి ఎలా దారిచ్చిందో ఈరోజు మనకు అడ్డుకున్న ఈ శ్రమలు, శోధనలో నుంచి దేవుడు ఒక అద్భుతమైన మార్గాన్ని మనకి చూపించి మనం ఎదుర్కొంటున్న ఈ ప్రతికూల పరిస్థితుల నుండి దేవుడే మనల్ని విడిపించి పరిస్థితుల నుండి మనకి విడుదల కలుగజేస్తాడు.